ఈసారి ఎన్నికల తర్వాత మోడీ గాయపడ్డాడు, బలహీనపడ్డాడు, మిత్రపక్షాలపై ఆధారపడ్డాడు. గతంలో లాగా అగ్రెసివ్గా బీజేపీ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్ళలేదు, మిత్రపక్షాలు అడ్డుపడుతూ ఉంటారు అని చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ మీరు గమనించండి, ఆ పరిస్థితి ఏమీ ఇప్పుడు అంత సీరియస్గా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇన్ ద క్లాసిక్ ఎగ్జాంపులే యూనిఫామ్ సివిల్ కోడ్. అఫ్కోర్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన మిత్రపక్షాలకు ఇబ్బంది కాకూడదు పొలిటికల్గా అని దానికి యూనిఫామ్ అన్న పదం తీసేసి సెక్యులర్ అన్న పదం వాడాడు మోడీ. అంత మేరకు వర్డింగ్లో మార్పు చేసి జేడీయూ టీడీపీలకు ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే టీడీపీ జేడీయూ కాదు, రేపు భవిష్యత్తులో బీజేపీతో కలిసి వచ్చేటువంటి శిరోమణి అకాలీదళ్ కూడా ఈ అంశం పైన వ్యతిరేకత ఉంది. జేడీఎస్ కూడా బహుశా వ్యతిరేకించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీలోనే ట్రైబల్ లీడర్స్ నుంచి వ్యతిరేకత ఉంది. నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతంలో ఉన్న బీజేపీ మిత్రపక్షాలు నుంచి కూడా వ్యతిరేకత ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే. అందుకే ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సివిల్ కోడ్ కూడా యూనిఫామ్ కాదు, అందులో ట్రైబల్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అలాగే బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ, స్వర్గీయ సుశీల్ కుమార్ మోడీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా రికమెండ్ చేసింది యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి ట్రైబల్స్ను ఎక్స్క్లూడ్ చేయండి అని. ఒక వర్గాన్ని ఎక్స్క్లూడ్ చేసినప్పుడు అది యూనిఫామ్ ఎలా అవుతుంది? యూనిఫామ్ అంటేనే అందరికీ ఒకే రకంగా ఉండాలి అని. కానీ ట్రైబల్స్ను ఎక్స్క్లూడ్ చేయండి అని బీజేపీయే డిమాండ్ చేసింది. అందువల్ల బీజేపీ మిత్రపక్షాలకు సపక్షంలో కూడా ఇబ్బంది కాకుండా ఉండేందుకు తెలివిగా యూనిఫామ్ అన్న పదం వాడకుండా సెక్యులర్ అన్న పదం వాడాడు. పేరు ఏదైనా పేరులో ఏముంటుంది, దాంట్లో లోపల ఏమున్నది అన్నది పాయింట్. డెఫినెట్గా అనుకున్నట్లుగానే ఈ సివిల్ కోడ్ పేరు మార్చినా కూడా మోడీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ముస్లిం బాడీస్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే రియల్ కంటెంట్ తెలియదు, ఇంకా డ్రాఫ్ట్ బిల్ ఏమీ లేదు కనుక. కానీ రియల్ ఇంటెంట్ మాత్రం ఇది పేరు మార్చిన భారతీయ జనతా పార్టీ కోర్ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ఎత్తుగడ అనేది అందరికీ అర్థమైంది. మరి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎందుకు సాహసం చేయగలిగింది? దీనికి కారణాలు ఏంటి? సాధారణంగా సంకీర్ణ రాజకీయాల్లో ధర్మం ఏంటంటే ఒక వివాదాస్పదమైన అంశాన్ని మరీ ముఖ్యంగా ముందు పెట్టేటప్పుడు సంకీర్ణ ధర్మం ప్రకారము కూటమి పక్షాలు కూర్చొని దానిపైన ఏకాభిప్రాయానికి వచ్చి అప్పుడు మాట్లాడాలి. కానీ సెక్యులర్ సివిల్ కోడ్ను ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మోడీ మాట్లాడే వరకు అలాంటి ప్రయత్నము ఏమీ జరిగినట్టు లేదు. చివరకు ఆగస్ట్ 15 తర్వాత నిన్న 16th రోజు ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశము జేపీ నడ్డా ఇంట్లో జరిగింది. ఈ సమావేశానికి వివిధ మిత్రపక్షాలు హాజరయ్యాయి. తెలుగుదేశం తరఫున చంద్రశేఖర్ హాజరైనట్టుగా పత్రికల్లో చదివాం, కేంద్ర సహాయ మంత్రి. మరి ఈ మిత్రపక్షాలు ఏమన్నాయో బయటకెత్త రాలేదు. కానీ డెఫినెట్గా వారు అనీజీనెస్ను వ్యక్తం చేసి ఉంటారని మీడియాలో కథనాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఏం చెప్పలేదు. నిన్న టైమ్స్ నౌలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి యూనిఫామ్ సివిల్ కోడ్ను సమర్థిస్తూ మాట్లాడారు. మరి ఆయన చంద్రబాబు నాయుడును అడిగి ఆ ఒపీనియన్ చెప్పాడో లేదో తెలియదు. ఎందుకంటే గత ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు ముస్లింల సమావేశంలో మాట్లాడుతూ ముస్లింల ప్రయోజనాలు హక్కులకు భంగం వాటిల్లి ఏ పని జరిగినా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, మీకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. తర్వాత ఎన్నికల ఫలితాలు అయిన వెంటనే ఎన్డీటీవీ నారా లోకేష్ని ఇంటర్వ్యూ చేస్తే ఒక సూటి ప్రశ్న అడిగారు. ముస్లింల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం సంతుష్టీకరణ అపీజ్మెంట్ పాలిటిక్స్ని బీజేపీ అంటోంది, మీ స్టాండ్ ఏంటి అంటే ఏమాత్రము తొనుక్కోకుండా నారా లోకేష్ అది సామాజిక న్యాయం మా దృష్టిలో అన్నాడు, ఇది సోషల్ జస్టిస్ అన్నాడు. సో అంత క్లియర్గా మోడీ అమిత్ షాల
స్టేట్మెంట్లతో నారా లోకేష్ డిమార్కెట్ చేసుకున్నాడు. నేను ఆ రోజే మోడీకి సూటిగా చెప్పిన నారా లోకేష్ అని ఒక వీడియో పెట్టాను, మీరు చూస్తుండవచ్చు. సో అందువల్ల టీడీపీ అయినా జేడీయూ అయినా తమ ఓటు బేస్లో ఒక గణనీయమైన సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. మైనారిటీలో కాకుండా ట్రైబల్ ఓటర్స్ ఉంటారు. సో వీరి ముఖ్యంగా మైనారిటీ ఓట్లను పోగొట్టుకోవటానికి జేడీయూ ఇష్టపడదు, టీడీపీ ఇష్టపడదు, జేడీఎస్ ఇష్టపడదు, ఆర్ఎల్డీ ఇష్టపడదు. ఈ పక్షాలన్నీ కూడా అనివార్యంగా వ్యతిరేకిస్తాయి. కానీ వ్యతిరేకిస్తారని తెలిసి కూడా మోడీ లెక్క చేయకుండా వీళ్ళని లైట్ తీసుకుని ఎందుకు పోయాడు? వాస్తవంగా 240 సీట్స్ బీజేపీకి వచ్చాయి. బీజేపీ వాళ్ళ మిత్రపక్షాల మద్దతుతోనే అధికారంలో ఉంది. మిత్రపక్షాలు కనుక ఉపసంహరించుకుంటే అధికారం పోతుంది. ఇండియా కూటమి ఆ ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పుడు ఇండియా కూటమి పదే పదే చెప్తోంది మోడీ ప్రభుత్వం 5-year టర్మ్ ఉండదు అని. పైగా మిత్రపక్షాలలో జేడీయూ టీడీపీని తమ వైపు తిప్పుకోవటానికి ఇండియా కూటమి నిరంతరం ఒక కన్నేసి ఉంటున్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సో అయినా మరి మోడీ ఎందుకు ధైర్యం? బహుశా మోడీ ధైర్యానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, సో 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఇక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ నుంచి టీడీపీ జేడీయూ బయటికి వచ్చి కాంగ్రెస్తో కలిసిన, ఇండియా కూటమితో కలిసిన ఆ ప్రభుత్వం సుస్థిరంగా ఉండదు. కారణం ఏంటంటే ఆ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి లీడర్ ఆఫ్ ద అలియన్స్కు కేవలం 99 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఈ గ్యాప్ రీత్యా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏనే సుస్థిరంగా స్టేబుల్గా ఉంటుంది తప్ప కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి జేడీయూ టీడీపీలు కలిసినా వారు అధికారంలోకి రావడము కష్టము. ఒకవేళ అధికారంలోకి వచ్చినా అది స్థిరంగా ఉండడం కష్టం. అందువల్ల మిత్రపక్షాలు అలుగుతుంటాయి. ఇంకా అలగడం కూడా మొదలు కాలేదు, అడుగుతున్నాయి. ఇప్పుడు అలగడం మొదలు కాలే, అడగడం మాత్రమే మొదలైంది. ఈ అలగడంగా మారినా ఒకవేళ పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. ఎందుకంటే బయటికి వెళ్ళి వాళ్ళకు చేసే ఆప్షన్ లేదు. అందులో నితీష్ కుమార్కు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మహాగఠబంధన్కు వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అంత ఈజీగా లేవు. ఎందుకంటే కాంగ్రెస్ ఆర్జేడీలకు కూడా పదే పదే నితీష్ కుమార్ సంగతి అర్థమైంది. రాజకీయాల్లో అసాధ్యం కాదు, బట్ స్టిల్ నితీష్ కుమార్ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇప్పటికిప్పుడు బీజేపీకి దూరమై బీహార్లో మళ్ళీ కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ప్రియారిటీ కాదు. బీజేపీ మద్దతుతోనే మళ్ళీ గెలవాలి అన్నది నితీష్ కుమార్ లక్ష్యం. ఈ పైగా చంద్రబాబు నాయుడు 2018 చేదు అనుభవం ఉంది. అప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకొని నష్టపోయానన్న భావన చంద్రబాబు నాయుడులో స్పష్టంగా వ్యక్తమవుతోంది, టీడీపీ నాయకత్వంలో వ్యక్తమవుతుంది. అందుకే పార్టీ శ్రేణులు నాయకులు ఎంత వద్దన్నా కూడా బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు. సో అందువల్ల ఇప్పటికిప్పుడు మిత్రపక్షాలు పోతాయి, తామేదో తమ ఎజెండాను ముందుకు తీసుకొస్తే అన్న భయం మోడీకి లేదు. ఇక రెండవది, అనుకోకుండా నిజంగానే మోడీ ప్రభుత్వము ఒక ఎమోషనల్ ఇష్యూ అయిన ఉమ్మడి పౌర స్మృతి లాంటి అంశాలపైన ఒకవేళ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలకు పోయినా బహుశా మోడీ ధైర్యం ఆ పరిస్థితి రానే రాదు. వస్తే తామే మళ్ళీ అధికారంలోకి రావటానికి అదే ఎమోటివ్ ఇష్యూ ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రజల సమస్యలపైన, అది జాబ్స్ పైన, ఇన్ఫ్లేషన్ పైన, ఎకనామిక్ ఇష్యూస్ పైన కనుక రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పైన మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని మోడీ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ రావడం కష్టం. కానీ ఎమోటివ్ ఇష్యూస్, పోలరైజింగ్ ఇష్యూస్ అనేది అంశాలపై మద్దతు ఒకవేళ ఉపసంహరించుకున్నాం, విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ రేర్ పాసిబిలిటీ, స్టిల్ అది బీజేపీకి లాభంగానే ఉంటుంది. అది రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటి అంటే ఇండియా కూటమిలో కూడా ఈ సివిల్ కోడ్ అనే అంశం పైన ఏకాభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి ఎమోటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష కూటమి భిన్న స్వరాల్లో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తే అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపేందర్ సింగ్ హూడా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న నాయకుడు, ఆయన సమర్థించాడు. శబరిమల జడ్జిమెంట్ను రాహుల్ గాంధీ వెల్కమ్ చేస్తే
కేరళ కాంగ్రెస్ వ్యతిరేకించింది. సో అందువల్ల ఈ సాఫ్ట్ హిందుత్వ లైన్ ఉంటుంది. అంత తొందరగా ఎమోటివ్ ఇష్యూస్ పైన ఇండియా కూటమి యునైటెడ్గా వ్యతిరేకించదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉమ్మడి పౌరస్మృతికి యూనిఫామ్ సివిల్ కోడ్కు మద్దతు చెప్పాడు. అఫ్కోర్స్ షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై అన్నాడు, కానీ వ్యతిరేకించలేదు. అందువల్ల తనకు ఇండియా కూటమి కూడా ఇలాంటి అంశం పైన యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి అంశం, మరీ ముఖ్యంగా దాన్ని సెక్యులర్ సివిల్ కోడ్గా చెప్తున్న సమయంలో హిందూ ముస్లిం డివైడ్ను రెచ్చగొట్టడానికి అవకాశం ఉన్న అంశం పైన ఇండియా కూటమి కూడా ఫామ్గా యునైటెడ్గా మోడీ ప్రభుత్వం పైన తిరగబడుతుందనేది లేదు. అది కూడా మోడీ నమ్మకం. ఏమీ కాదు, దీన్ని రైజ్ చేస్తే తన కూటమిలో లుకలుక్కలు ఏమీ ఉండవు, కానీ ప్రత్యర్థి కూటమిలోనే లుకలుక్కలు ఉంటాయని మోడీ అంచనా. అన్నట్టుగానే జేపీ నడ్డా మీటింగ్లో ఎవరు పెద్ద తీవ్ర అభ్యంతరం ఏమీ చెప్పలే. ఒక మాట నిర్ణయానికి ఏమొచ్చారంటే నెలకోసారి సమావేశమై మిత్రపక్షాలు చర్చించుకోవాలని వచ్చిందే తప్ప, అలా మోడీ ఎలా అంటాడు సెక్యులర్ సివిల్ కోడ్ అని? ఎన్డీఏ విధానం కాదు కదా, అది బీజేపీ విధానం కదా, మీరు ఎన్డీఏ విధానంగా ఎలా చెప్తాడు అని టీడీపీ అడగలే, జేడీయూ అడగలే. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ ఆ సవాల్ లేదు. అందుకే మోడీ అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు.